అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. సాధారణంగా ఈ మధ్య కాలంలో పిల్లల్లో అంటే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి 13, 14, 15 సంవత్సరాల పిల్లలకి అద్భుతమైన టాలెంట్స్ ఉన్నాయండి. అద్భుతమైన టాలెంట్స్. ఒకళ్ళకి సింగింగ్లో టాలెంట్ ఉంటుంది, ఒకళ్ళు డాన్సింగ్, ఒకళ్ళు మిమిక్రీ, ఇంకొకళ్ళు జిమ్నాస్టిక్, కరాటే. ఎక్కువగా పిల్లల్లో ఈ టాలెంట్స్ ఇప్పుడు తల్లిదండ్రులు ఆ టాలెంట్ని గుర్తించి బయటకు తీసి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ వారికి ఉన్నటువంటి సమయాన్ని కూడా పిల్లల మీద దృష్టి పెట్టి వారి కెరియర్కి, వారి ఎడ్యుకేషన్కి, వారిలో ఉన్నటువంటి ఇంకేదన్నా టాలెంట్స్ ఉంటే అవి ప్రపంచానికి, ప్రజలకి తెలియజేసే ప్రయత్నంలో చాలామంది తల్లిదండ్రులు ఈరోజు ముందు వరుసలో ఉంటున్నారండి. అలాంటిది ఈరోజు చికాగో నుంచి మన ఇండియాలో ఇండియన్ బాయ్ సాయి కుశీల్ కృష్ణ భయ్య 11 సంవత్సరాల పిల్లాడు, మన ఇండియన్ బాయ్ చికాగోలో సెటిల్ అయ్యారు. అతనుకున్నటువంటి టాలెంట్ ఏంటి, వారి తల్లిదండ్రులు ఆ పిల్లాడికి ఎలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది ఈరోజు మన శశి టీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పిల్లాడికి చాలా అవార్డ్స్ వచ్చాయండి, చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇస్కా ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా గ్లోబల్ కిడ్స్ అచీవర్ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా స్టార్ పర్ఫార్మర్గా అవార్డు వచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఒకసారి తల్లిదండ్రులకి కాల్ చేసి వీడియో కాల్లో ఆ పిల్లాడికి టాలెంట్ ఏంటనేది మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను వాళ్ళకి కాల్ చేస్తున్నాను. వెల్కమ్ టు శశి టీవీ సార్. ఎలా ఉన్నావు కుశీల్? ఎలా ఉన్నావు? ఫైన్. నీ టాలెంట్ని, నీకున్నటువంటి టాలెంట్ని మన వరల్డ్కి అంటే అక్కడ ఎట్లాగో నువ్వు చూపించేసావు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి చూపించాలని ఈరోజు నీకు కాల్ చేశాను. సార్, ఇప్పుడు చాలామంది పిల్లల్లో రకరకాలైనటువంటి టాలెంట్స్ని తల్లిదండ్రులు బయటకు తీస్తున్నారు సార్. కొంతమంది పిల్లల్లో సింగింగ్ ఉంటుంది, కొంతమంది పిల్లల్లో డాన్సింగ్ ఉంటుంది, కొంతమంది పిల్లలకి ఆర్టిస్టులుగా ఉంటారు, కొంతమంది మిమిక్రీ కళాకారులుగా, కొంతమంది జిమ్నాస్టిక్, కరాటే, ఇలా చాలామంది పిల్లల్లో వారి టాలెంట్ని తల్లిదండ్రులు ప్రోత్సహించి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మీ పిల్లాళ్ళు అసలు ఆ టాలెంట్ ఏముంది, మీరు ఎలా గుర్తించారు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే మ్యాథ్ లో చాలా ఫాస్ట్ గా ఉన్నాడండి, ఇంటెలిజెంట్. ఏదైనా సరే చిన్న పద్ధతులు సాల్వ్ చేయడం కానీ, సుడోకో కానీ ఇవన్నీ ఫాస్ట్ గా సాల్వ్ చేసేవాడు. అలాగా ఒకసారి రూబిక్స్ క్యూబ్ చూసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాడు. సో అది ఇంట్రెస్ట్ వచ్చింది. తనే రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో ఇంటర్నెట్ లో చూసి నేర్చుకున్నాడు. 3x3 సాల్వ్ చేస్తాడు, 4x4, 5x5 ఇలాగా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాడు. అది సాల్వ్ చేయడం నేర్చుకోవడమే కాకుండా దాని తర్వాత అది ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు 45 సెకండ్స్ లో 3x3 రూబిక్స్ క్యూబ్ అనేది సాల్వ్ చేస్తాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్ ఫర్ హిమ్. దాని తర్వాత వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ హిమ్ అని చెక్ చేస్తే అప్పుడు పోర్ట్రేట్స్ అనేది తయారు చేయడం, అంటే ఫొటోస్, అసలు రూబిక్స్ క్యూబ్ తో ఇంకేం చేయొచ్చు అనేది మొజాయిక్ ఆర్ట్ అని ఒకటి, అది కూడా ఆన్లైన్ లోనే చెక్ చేసుకొని ఎలా నేర్చుకోవాలని కూడా వాళ్ళమ్మ హెల్ప్ చేసింది. కానీ మొత్తం తనే నేర్చుకున్నాడు. ఎలాగా అంటే ఇప్పుడు ఒక పోర్ట్రేట్ తయారు చేయడానికి దానికి రకరకాల రూబిక్స్ క్యూబ్స్ లో 3x3 రూబిక్స్ క్యూబ్స్ వాడి దాన్ని సాల్వ్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కదా. అలాంటివి ఇప్పుడు ఒక 555 రూబిక్స్ క్యూబ్స్ అంటే 555 రూబిక్స్ క్యూబ్స్ తీసుకొని దాంతో ఒక పెద్ద ఫ్రేమ్ 25x25 ఫ్రేమ్ లో ఏదైనా ఒక ఫోటో, అది దేవుడైనా గానీ మనుషులైనా గానీ రకరకాలు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఫస్ట్ 85 కంట్రీస్ ఫ్లాగ్స్ స్టార్ట్ చేశాను. ఓకే మేడం. ఇండియన్ ఫ్లాగ్ తో స్టార్ట్ చేసి దెన్ వి వెంట్ టు 84 కంట్రీస్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ 100 క్యూబ్స్ తో తన జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది 555 రూబిక్స్ క్యూబ్స్ తో ప్రస్తుతానికి మేము సెట్ చేసుకున్న ఫ్రేమ్ లో 555 రూబిక్స్ క్యూబ్స్ సెట్ అవుతాయి కాబట్టి 555 రూబిక్స్ క్యూబ్ తో ఇప్పుడు ఏ పోర్ట్రేట్ చేస్తా కానీ 555 రూబిక్స్ క్యూబ్ తో చేస్తాం. పోర్ట్రేట్ అంటే ఫోటోస్ అయినా. చూశాను మీ బాబు టాలెంట్ చూశాను, నేను కూడా మీరు పంపించారు చూశాను. మేడం, మీరు ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్
నెల్లూరు సార్. నెల్లూరు. ఇప్పుడు జాబ్ మాత్రం హైదరాబాద్ లో ఉండేది. నెల్లూరు కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు చికాగోలో స్థిరపడిపోయారండి, సెటిల్డ్ ఎక్కడ? అది అంటే ఇక్కడికి వచ్చి 6 years అవుతుంది. స్టిల్ అదే ఆ ప్రొసీజర్ లోనే ఉన్నాము. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ గుడ్ ఇన్ చికాగో. ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే లొకేషన్ లోనే ఉన్నాము. సో ఇక్కడే కంటిన్యూ అవుతున్నాం యాజ్ ఆఫ్. సార్ అంటే ఇప్పుడు పిల్లలకి సింగింగ్, డాన్సింగ్ ఇట్లాంటివి ఉంటాయి, కానీ మీ పిల్లాడేంటి అంటే ఎవరో ఎంచుకున్నటువంటి అది టాలెంట్ అసలు ఎట్లా ఉంది సార్? అసలు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ సింగింగ్ అండ్ డాన్సింగ్ అంటే దానికి మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో, మేము వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. సో బయటికి వెళ్ళే ఆపర్చునిటీ మనకు లేదు. ఆ టైంలో ఇంట్లోనే కూర్చొని ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు బాబుకి రూబిక్స్ క్యూబ్ మీద ఒక ఐడియా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయడము, దాని నుంచి మనం ఆర్డర్ పెడితే రూబిక్స్ క్యూబ్ ఇంటికి డెలివర్ చేయగలుగుతారండి. ఆ టైంలో అది కూడా కష్టమే. కానీ మనకు ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి ఇది కూర్చొని ఇది తన మాట ఉంటుంది కదా. రూబిక్స్ క్యూబ్ అనేది తన మైండ్ తో వర్క్ చేస్తాడు. ఎక్కడ మిగతా వాళ్ళ అసిస్టెన్స్ లేకుండా తనే కంప్లీట్ చేసుకుంటాడు కాబట్టి. సో ఇప్పుడు తను ఏది నేర్చుకున్నా కూడా ఇప్పటికి నాట్ ఓన్లీ రూబిక్స్ క్యూబ్ అండి, తనకి 9 years ఆఫ్ ఏజ్ లోపలే అబాకస్ ఆల్ లెవెల్స్, అంటే అటు 12 to 14 లెవెల్స్ ఉంటాయి అడ్వాన్స్ లెవెల్ తో కలిపి. అన్ని లెవెల్స్ ఆఫ్ అబాకస్ ని చిన్న ఏజ్ లోనే కంప్లీట్ చేశాడు. అది చాలా టైం టేకింగ్. అండ్ మోరోవర్ ప్రతిసారి ఎగ్జామ్ రాయాలి ప్రతి లెవెల్ కి. అది కూడా అది దట్ ఈస్ వాట్ ఉన్న ఛాన్సెస్ ఏదైతే మనకి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చేయగలిగిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాడు. అబాకస్ కంప్లీట్ చేశాడు. దానితో పాటు డివోషనల్ గా కూడా ఏదైతే ఆన్లైన్ లో చూసి నేర్చుకోవడం కానీ, నేను నేర్పించడం కానీ, రుద్రం ఐడియా ఉంటుంది కదండి, రుద్రాభిషేకం చేసేటప్పుడు రుద్రం, నమ్మకం, చమకం రెండు కూడా తను కంప్లీట్ మొత్తం చెప్పగలడు. హనుమాన్ చాలీసా, తర్వాత నామరామాయణం, ఇలాగా ప్రతిదీ ఏదైతే మన అందుబాటులో ఉన్నది మాకు వచ్చింది, మా అబ్బాయికి నేర్పించుకుంటూ వచ్చాము. తన తెలివితేటలతో నేర్చుకున్నాడు. అయితే కోవిడ్ బాగా యూజ్ అయింది మీకు? మీకు కోవిడ్ బాగా యూజ్ అయింది అయితే? అవునండి. ఆ టైంలో ఇంట్లో నుంచే సెషన్ క్లాస్ అటెండ్ అయ్యేవాడు కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ క్లాస్ చేసేవాడు. ఈవినింగ్ టైంలో మనకి చాలా టైం ఉంటుంది, బయటికి వెళ్ళి ఆడుకునేది కూడా ఛాన్స్ లేదు కాబట్టి ఆ టైం ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. అవును సార్. అదే కాక రామకోటి రాయడం కూడా స్టార్ట్ చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే. రోజుకి ఒక పేజ్ రాసేవాడు. ఇప్పటికి ఆల్రెడీ 2 లక్షల సార్లు శ్రీరామ రాసేసాడు. అంటే వాస్తవానికి ఈ జనరేషన్ పిల్లలకి రామాయణం, భగవద్గీత వీటి గురించి తెలియదండి. ఎవరు పేరెంట్స్ కూడా చెప్పరు. ఎంతవరకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం, మూవీస్ తీసుకువెళ్ళటం ఇట్లాంటివి చూపిస్తారు. కానీ మిగతా పేరెంట్స్ కంటే మీరు చాలా డిఫరెంట్గా కనపడుతున్నారు. ఎందుకంటే పిల్లల్లో ఆ లక్షణాలు ఇప్పటి నుంచే పెంపొందించడం కూడా మనకు కావాలండి. ఎందుకంటే పిల్లలు గాడి తప్పుతున్నారు. సో ఈ టైంలో, ఈ ఏజ్ నుంచే మీరు వాళ్ళకి ఒక పిల్లర్ లాగా సపోర్ట్ చేసి మంచి లక్షణాలను వారికి నేర్పిస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అలా లేరు సార్. సో అవును, చాలా మంది పేరెంట్స్ అలా లేరు. మీరు ఈ వయసులోనే బాబు అంత మంచి పర్ఫామ్ చేస్తున్నాడు, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉన్నాడంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మీ పిల్లాడు ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటాడండి. అది నాకు అనిపిస్తుంది. మరి మీకు కాన్ఫిడెంట్ ఉందా? థ్యాంక్స్ అండి. మాకు కూడా యాక్చువల్లీ మేము మా అబ్బాయిని ఏ రోజు ఇది చేయమని మేము రిస్ట్రిక్ట్ చేయలేదు. అందుకే అకాడమిక్స్ పరంగా బాగా చేస్తాడు, డివోషనల్ పరంగా బాగా చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ అలానే ఇంట్లోనే ఉండే రకం కాదండి. సాకర్ ఆడతాడు. ఇక్కడ పార్క్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, అంటే ఈ మేము ఉన్న ఏరియాకి సంబంధించిన డిస్ట్రిక్ట్ కి, ఆ డిస్ట్రిక్ట్ కి సాకర్ ఆడతాడు, సాకర్ ప్లేయర్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ హి హస్ ఆల్రెడీ వన్ మల్టిపుల్ టోర్నమెంట్స్ ఇన్ ద సాకర్. సాకర్ అంటే ఫుట్బాల్, మనకి ఇండియాలో ఫుట్బాల్ అంటాం కదా. సో ఏ రకంగా కూడా వాట్ ఎవర్ ద డైవర్సిటీ ఇన్ హిస్ యాక్టివిటీస్, ఇన్ హిస్ టాలెంట్, హి ఇస్ ప్రూవింగ్ ఇట్. అందుకే తనకి సాకర్ ప్లేయర్ అవ్వాలన్నా వి డోంట్ మైండ్, డివోషనల్ గా ఏదైనా నేర్చుకుంటానన్నా వి డోంట్ మైండ్. ఇప్పటికి మాకు దగ్గర ఉన్న టెంపుల్స్ లో ప్రతి టెంపుల్ కి లాస్ట్ 1 year గా టెంపుల్ లో జరిగే ప్రతి పండగకి ఆ పండగకి సంబంధించిన దేవుణ్ణి, అంటే ఇప్పుడు శ్రీరామనవమి ఉంది అనుకోండి, ఆ రోజు రాముల వారిని పోర్ట్రేట్ చేసి గుడికి తీసుకెళ్తాం. గుడిలో ఓపెన్ చేస్తారు, అందరు ఓపెన్ చేసి పిల్లవాడిని ఎప్పుడు మెచ్చుకుంటూనే ఉంటారు. ఓకే, అలాగా నో చెప్పలేదు, బాగా ఎంకరేజ్ చేశారు.
ఇప్పటికీ అంటే ఎన్ని రకాల ఈ ఫొటోస్ డిజైన్ చేసాడండి మీ బాబు? అంటే ఎంతమందివి? 1 year లో 70 పోర్ట్రేట్స్ చేశాడండి. ఓకే. అందులో 35 to 40 డివోషనల్ పోర్ట్రేట్స్ ఉన్నాయి. ఒక 15 to 20 సెలబ్రిటీస్ వి ఫ్యామిలీ మెంబర్స్ పోర్ట్రేట్స్ చేశాడు. ఓకే. ఇంకో ఇవి కాకుండా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ప్రాబబ్లీ ద ఫస్ట్ యంగెస్ట్ కిడ్ ఇన్ ద వరల్డ్ ఆప్టికల్ ఇల్యూషన్ మీద ఒక పోర్ట్రేట్ తయారు చేసామన్నమాట. అందులో ఏంటంటే ఒక ఫోటోలోనే 10 రకాల ఫొటోస్ ఉన్నాయి. అంటే ఇండియన్ అది ఎప్పుడు చేయాల్సి వచ్చిందంటే లాస్ట్ 2 months బ్యాక్ మనకి రిపబ్లిక్ డే అప్పుడు నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా బేస్ చేసుకుని అందులో నేషనల్ సింబల్స్ లైక్ ఎలిఫెంట్, లయన్, తర్వాత పీకాక్, తర్వాత ఇండియన్ ఫ్లాగ్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ పోర్ట్రేట్ వచ్చేలా డిజైన్ చేశాడు. సో దట్ టైప్ ఆఫ్ థింగ్ నేను అన్ని చాలా దగ్గరలో చెక్ చేశానండి. ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్ అసలు ఇప్పుడు దాకా ఎవరు అటెంప్ట్ కూడా చేయలేదు. సో దట్ వాజ్ అచీవ్మెంట్ ఫర్ హిమ్. ఇప్పటి వరకు ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి సార్ మీ పిల్లాడికి? ఇప్పటి వరకు అవార్డ్స్ ఏ అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటికి 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయండి. ఒక నిమిషం ముందు పోర్ట్రేట్ చూపిస్తుంది. ఇది పోర్ట్రేట్ అండి. అందులో 9 ఇమేజెస్ ఇన్ వన్ పోర్ట్రేట్. ఒక పోర్ట్రేట్ లో 9 ఇమేజెస్. ఎవరెవరు ఉన్నాయి సార్ అందులో? ఇండియన్ మ్యాన్, ఇండియన్ ఉమెన్, నేషనల్ ఇండియన్ రూపీ, నేషనల్ ఇండియన్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యానిమల్ టైగర్ కదా, టైగర్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్, ఇది వేల్ అన్నమాట ఫిష్, ఇది నేషనల్ బర్డ్ పీకాక్. ఓకే. స్నేక్ కూడా నేషనల్ రెప్టైల్, మన ఇండియన్ నేషనల్ రెప్టైల్ స్నేక్ అండి. ఇది చేసింది నేషనల్ ఇండియా హబ్ లో చేస్తాం. అంటే మన ఇండియన్స్ తరఫున మన ఇండిపెండెంట్ మన రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ ఈవెంట్ లో ఖుషి పార్టిసిపేట్ చేసి ఇది రివీల్ చేసాం. ఒక ఆర్ట్ వేయటానికే ఎంతో కష్టపడతారు. అట్లాంటిది ఒకే పోర్ట్రేట్ లో 9 ఇమేజెస్ అంటే మీ పిల్ల టాలెంట్ మామూలుది కాదు సార్. అయితే అసలు మామూలు విషయం కాదు. ఓన్లీ 2 ఇమేజెస్. ఇది రివర్సిబుల్ అండి. ఇది మన చిన్నప్పుడే ఉండేది. మామ్ అండ్ డాడ్ అనేది చిన్నప్పుడు మన 90s కిడ్స్ స్నాక్. అవునండి, అవును అవును. ఆ చిన్న చిన్న క్రేన్ ఒక్క పొడి వాటి మీద ఉండేది ఆ సింబల్. అవును అవును. అంటే చాలా మందివి అంటే సెలబ్రిటీస్ వాళ్ళు కూడా మీ అబ్బాయి చేశాడు కదా. అంటే మీకు వచ్చినటువంటి మంచి కాంప్లిమెంట్ ఏదండి? మంచి కాంప్లిమెంట్. శృతి హాసన్ వెరీ చికాగో వచ్చారండి ఫ్యాన్స్ మీట్ కోసము. సో అప్పుడు తన పోర్ట్రేట్ చేయమని ఆర్గనైజర్స్ మమ్మల్ని అడిగారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మీద మేము తయారు చేసి తీసుకెళ్తే శృతి హాసన్ గారే ఓపెన్ చేసి అది అందరి ముందు అప్రిషియేట్ చేశారు. అది అప్పుడు న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. సో ఎన్ఆర్ఐ ఒక న్యూస్ పేపర్ లో, సాక్షి పేపర్ లో, అలా అందరూ కవరేజ్ కూడా ఇచ్చారనమాట. అదే బెస్ట్ కాంప్లిమెంట్ అదేనా? బెస్ట్ అండి. అది యాక్చువల్ గా అయితే అదే చెప్పాలి. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారిది బర్త్డే బ్యాష్ అప్పుడు ఫస్ట్ టైం మనం పార్టీ జరుగుతున్నప్పుడు అక్కడ రివీల్ చేసాం పవన్ కళ్యాణ్ గారిది. అది చాలా మంచి, అంటే అందరికి వ్యూయర్షిప్ లాగా చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ఇఫ్ యూ రిమెంబర్ మనకి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారిది ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయనది రివీల్ చేసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చేసాం. సో వాట్ ఎవర్ ద ఆ టైం కి మనకున్న అకేషన్ ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేయడం మొదలు పెట్టాము. అండ్ ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏమైందంటే రీసెంట్ గా మన థియేటర్ ఇక్కడ యుఎస్ లో ఉన్న థియేటర్స్ లో ఏదైతే మూవీ రిలీజ్ అవుతుందో దేవరా మూవీ రిలీజ్ దేవరాకే అండి, దేవరాకి ఎన్టీఆర్ గారిని దేవరా ఆ పాయింట్ లోనే చేసి తీసుకెళ్ళాము. దేవరాలో ఎన్టీఆర్ పోస్టర్ ఉంది కదండి, అదే చేసి తీసుకెళ్లి థియేటర్ లో ఆ ఫ్యాన్స్ అందరి ముందు ఓపెన్ చేశాం. సో ర్యాలీ లాగా జరిగినప్పుడు చాలా బాగా అందరూ ఎంకరేజ్ చేశారు. పుష్ప ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, వీళ్ళందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఈ సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి సార్. 3 మూవీస్ కి చేసి వెంటనే తీసుకెళ్ళాం. మనకి 3 రోజులు 3 ఉన్నాయి కదండి. బాలయ్య గారిది ఏ రోజుకి ఆ రోజు చేసి తీసుకెళ్లిపోయేవాడు. రామ్ చరణ్ గారిది, వెంకీ గారి. కాదు సార్, బాబేమో పిట్ట కొంచెం కోతగనం లాగా చూస్తేనేమో ఇట్లాగే ఉన్నాడు, అతనిలో టాలెంట్ ఏమో
ఆ స్థాయిలో ఉందేంటి సార్ అసలు? ఒకసారి నువ్వు మాట్లాడినానా? మేమే ఆశ్చర్యపోతూ ఉంటాము. ఒకసారి లాస్ట్ ఇయర్ నా బర్త్డే అప్పుడు నేను జస్ట్ నన్ను సర్ప్రైజ్ చేయడానికి నువ్వు కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మని నన్ను బయటికి పంపించి 45 minutes లో నా పోర్ట్రేట్ రెడీ చేసేసారు. షాక్ అయి ఉంటారు అయితే. అవును, చాలా తక్కువ టైంలో హ్యూమన్ పోర్ట్రేట్స్ చేస్తాడు. హ్యూమన్ పోర్ట్రేట్స్ 45 minutes to 1 hour లో ఒక పోర్ట్రేట్ అయిపోతుంది యూజింగ్ 555 రూబిక్స్. ఒకసారి బాబుతో మాట్లాడదాం సార్. అవార్డ్స్ చెప్పండి సార్. నానా సార్, ఖుషి ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? ఎట్లా ఉంది? మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారా? బాగా నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారా? చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నీకు నీ గోల్, నీ డ్రీమ్ అంటే ఏం చెప్తావు? ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్దయ్యాక? ఆలోచన లేదా? అంటే ఎవరికైనా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదంటే ఇంకేదో డాక్టర్ అవ్వాలని ఇట్లా ఉంటది కదా. ఓకే, వెరీ గుడ్. మూవీస్ చూస్తావా? ఏం మూవీస్ చూసావు ఇప్పటి వరకు? ఈ మధ్య కాలంలో మన ఇండియన్ మూవీస్ ఏం చూసావు? తెలుగు సినిమాలు ఓకే, బాగున్నాయా? అంటే ఖాళీ టైంలో ఏం చేస్తావు? అంటే నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? నీకు ఈ టైంలో ఖాళీ ఉందనుకో, ఆ టైంలో ఏం చేయాలనిపిస్తుంది నీకు? చదువులో కూడా చాలా ఫస్ట్ క్లాస్లోనే ఉంటావా? చదువులో కూడా అంతా? స్కూల్లో వాళ్ళు వీళ్ళ కిడ్స్ ని ఐడెంటిఫై చేసిన టాలెంట్ ని బట్టి వాళ్ళు కనుక వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ పర్ఫార్మ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ క్లాసెస్ కి జాయిన్ చేస్తారు. సో 3rd grade లో ఉన్నప్పుడే 4th grade మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. అలాగా ఎవ్రీ ఇయర్ ఉన్న ఏజ్ కంటే నెక్స్ట్ లెవెల్. 5th grade లో ఉన్నాడు, సో 6th grade మ్యాథ్స్ క్లాస్ లో జాయిన్ అయిపోతాడు. సో స్టడీస్ లో కూడా అడ్వాన్స్ లెవెల్ లోనే ఉన్నాడు. ఓకే సార్. సార్ అది ఆల్ ఓవర్ యుఎస్ఏ కి మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది సార్. మ్యాథ్స్ లో 98% స్కోర్ చేశాడు. కోగాట్ అంటాం వాటిని. ఆ ఎగ్జామ్ నేమ్ కోగాట్ అంటున్నా. అవి హైయర్ యూనివర్సిటీకి వెళ్ళడానికి మనకి లేటర్ ఆన్ ఉపయోగపడతాయి. కానీ వాళ్ళకి 4th grade నుంచే వాళ్ళు మ్యాథ్స్ స్టాండర్డ్ ఏంటి, ఇంగ్లీష్ స్టాండర్డ్ ఏంటి అని వాళ్ళు టెస్ట్ చేస్తూనే ఉంటారు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మ్యాథ్స్ లో 98% ఉంది, ఇంగ్లీష్ లో 99% స్కోర్ చేశాడు సార్. అది యుఎస్ఏలో సార్ ఇప్పటి వరకు అంటే ఏం అవార్డ్స్ వచ్చినాయి సార్? అంటే సర్టిఫికేట్స్ ఆఫ్ అది ఫస్ట్లీ మేము అప్లై చేసింది ఇంటర్నేషనల్ బుక్ స్టార్ కిడ్స్ అవార్డ్స్ అని. ఓకే సార్. వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లోనే మా అబ్బాయిని రికగ్నైజ్ చేసి ఒక టైటిల్ కూడా ఇచ్చారండి, క్రియేటివ్ క్యూబర్ అని. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ ఇయర్ 2025 కి వాళ్ళ అంబాసిడర్ గా ఇస్కా అడ్వకేట్ అని ఆ బిరుదు కూడా ఇచ్చారు. ఓకే, స్పెషల్. ఓకే. సో అది మెయిన్ అండి. తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఇంత చిన్న ఏజ్ లో ఎక్కువ పోర్ట్రేట్స్ చేసిన పిల్లవాడుగా గుర్తించారు. వరల్డ్ రికార్డ్. ఓకే. సో ఇది ఒక రికార్డ్ వచ్చింది. తర్వాత జీకేఏ అని గ్లోబల్ కిడ్ అచీవర్ అవార్డ్స్ అని వాళ్ళు కూడా ఇయర్ కి బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ఆల్ ద గ్రూప్స్ ఆర్ట్ అండ్ కల్చర్ లో తీసుకొని అందులో అవార్డు ఇచ్చారు. అలాగా యాజ్ ఆఫ్ నౌ 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయండి. 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఓ, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు మన అంటే ఎవరైనా పిలిచి మీ పిల్లాడిని మన 2 states లో ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే అవకాశం ఉంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా సార్? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి కదా, చికాగో తెలుగు అసోసియేషన్, అలాగా వాళ్ళు
సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసినప్పుడు స్పెషల్ ఇన్వైటీగా పిలిచారు, అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చేశాడు. సంక్రాంతికి 3 ఈవెంట్స్ చేశారు సార్. 3 ఈవెంట్స్ చేశారు. ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే కి నేషనల్ ఇండియా హబ్ అన్నది మన ఇండియన్స్ కి ఇంపార్టెంట్ అయిన ఆర్గనైజేషన్ అది. అందులో చూపించాను కదా సార్ ఇందాక ఒక పోర్ట్రేట్ లో 9 ఇమేజెస్ అని, అది దానికోసమే చేసామన్నమాట. అది కాక అన్ని తెలుగు సొసైటీస్ లో మోస్ట్లీ కవర్ చేసేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ 8 to 9 సొసైటీస్, తెలుగు సొసైటీస్ ఇక్కడ నాట్స్ అని, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్, తెలుగు సొసైటీ, చీటా చికాగో తెలంగాణ అసోసియేషన్, సిఏఏ చికాగో ఆంధ్ర అసోసియేషన్, సివిఏ చికాగో వాసవి అసోసియేషన్, ఎన్ఆర్ఐవిఏ నార్త్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వాసవి అసోసియేషన్ ఉంది. ఇలాగా చాలా కవర్ చేశాం సార్. పిఏజిసి తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో. ఈ అసోసియేషన్ 1972 లో స్టార్ట్ అయిందండి. వాళ్ళ దానికి ఇక్కడ మన యుఎస్ ఎంబసీ ఇండియన్ పర్సన్ ఉంటాడు ఎంబసీ నుంచి, ఆయన మెయిన్ ఇన్వైట్ అంటే ఈజ్ ద గెస్ట్ ఆఫ్ ద డే. సో ఆ రోజు ఈ ఈజ్ ఇంప్రెస్డ్ విత్ ద టాలెంట్ అండ్ హి హస్ అప్రిషియేటెడ్ ఎ లాట్. అక్కడ మన చికాగోలో ఎంతమంది ఉంటారు సార్ సుమారు మన తెలుగు వారు? అటు ఇటుగా 2 to 3 lakhs పీపుల్ ఉంటారు. 3 lakhs పీపుల్ ఉంటారు. అంటే ఇప్పుడు మన తెలుగు వారంతా ఒకే చోట ఉంటారా, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారా? అంటే షికాగో చాలా పెద్ద సిటీ అండి. మనకున్న జాబ్ లొకేషన్ బేస్ స్కాటర్ అయి ఉంటారు అన్ని దగ్గరలో. కానీ ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఏరియాకి సంబంధించిన కమ్యూనిటీ అందరూ ఒక దగ్గర గ్రూప్ గా ఫామ్ అవ్వడం, అక్కడ టెంపుల్స్ లో ఈవెంట్స్ చేయడం, ఇలాగా కలుసుకుంటూ ఉంటారు. ఫ్రీక్వెంట్ గా కలుసుకుంటూ ఉంటారు మన తెలుగు వారంతా. అవునండి, అవును, కలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న ఆపర్చునిటీ ప్రకారం మనం ప్రతి ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. రీసెంట్ గా చెప్పాలంటే మొన్న ఏప్రిల్ లోనే శరముని ఉత్సవాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఒక ఈవెంట్ చేసామండి. 10 miles నడిచామన్నమాట. యాక్చువల్లీ 10 miles నడిచి గుడికి అందరూ గుడి దాకా నడవడం. టెంపుల్ దాకా నడిచారు. అంటే జనరల్ 250 members to 300 members పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేశారు. అక్కడెక్కడో ఉన్న అవుట్ ఆఫ్ కంట్రీస్ మీ పిల్లల్ని గుర్తిస్తున్నాయి. మన 2 states లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మీ పిల్లల్ని గుర్తించాలి. అది యాక్చువల్గా మేము ట్రై చేస్తున్నామండి. మా సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోర్ట్రేట్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్స్టాలో కానీ ట్విట్టర్ లో కానీ అటాచ్ చేసాము. యాక్చువల్లీ వాళ్ళకి టైం దొరకలేదు, లేకపోతే మనకి వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు రీచ్ టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు మా సపోర్ట్ చేస్తున్నారు ఈసారికి. అవును సార్. ఐ థింక్ దిస్ విల్ అట్లీస్ట్ help him reach out to the most places in our states. ఎందుకంటే నాకు కూడా ఇట్లాంటి టాలెంట్ కలిగినటువంటి పిల్లలతో మాట్లాడటం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఎక్కడో ఉండి మన తెలుగు పిల్లాడు ఈ స్థాయిలో అక్కడ వేరే దేశం వాళ్ళ చేత కూడా అప్రిషియేషన్ తీసుకుంటున్నాడంటే అది ఒక తెలుగువాడిగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది సార్. తప్పకుండా ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని గుర్తించాలని, మీ పిల్లాడిని గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన ప్రజలకి? ఇలాంటి అవార్డ్స్ అన్ని అండి మీరు అన్నట్టు గుర్తింపు రావడం అంటే ఏదైతే మనం చేసామో అవన్నిటిని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ కానీ ఇచ్చినప్పుడు చాలా అంటే ఈ ఏజ్ కే ఇవన్నీ చేయగలగడం అనేది ఒక అచీవ్మెంట్. అయితే ఇవన్నీ అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు మిగతా రంగాల్లో ఉంటారు కానీ డివోషనల్ ఆస్పెక్ట్ లో మనకి చేయడానికి పెద్ద స్కోప్ కూడా ఉండదు పిల్లలకి. అందువల్ల ఎప్పుడైతే ఈ ఫొటోస్ తయారు చేయడం, దేవుళ్ళ తయారు చేయడం నేర్చుకున్నాడో అది రియలీ ఒక టాలెంటెడ్ కింద టెంపుల్ వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్. మా గుడిలో జరిగే ప్రతి ఈవెంట్ కి ఈ అబ్బాయి సంబంధించిన దేవుడి పోర్ట్రేట్ చేసి తీసుకొస్తున్నాడని వాళ్ళు అప్రిషియేట్ చేసి ఆ అవార్డు ఇచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే సార్, ఓకే ఓకే. ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ మన తెలుగు ప్రజలకి, తెలుగు గవర్నమెంట్స్ కి మీ తరపు నుంచి? రూబిక్స్ క్యూబ్స్ అండి ఇవి. అవును సార్. ఇది సాల్వ్ చేయడం కూడా ఇలాంటివి 20 రకాల క్యూబ్స్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాడు. సో ఒకసారి మీరు చూస్తారంటే ఒక క్విక్ గా సాల్వ్ చేయడం చూపిస్తాను. మా నుంచి సెసిటీవీకి 1 సర్ప్రైజ్ ఆల్సో సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. ఇందులో డిఫరెంట్ కలర్స్. అవునండి, అవును. అలాగే కాకపోతే సింగిల్ కలర్. అవును. ఇది
దగ్గర షేప్ కూడా మారిపోతూ ఉంటుంది. అవును సార్, గమనిస్తున్నాను. ఇది షేపే మారిపోతుంది. దాన్ని కాంప్లికేటెడ్ థింగ్స్ సాల్వ్ చేసి చూపించాలని ఇంట్రెస్ట్ తో తీసుకున్నాడు. దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా సార్? దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా? అంటే ఎంత టైం అవుతుంది సార్? 1 minute లేకపోతే సెకండ్స్ లో చేసేస్తాడా? ఇదైతే 45 seconds లో అయిపోతుంది సార్. ఇదైతే 1 minute 1 minute. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కదా. అవును సార్, అవును. దానికి సంబంధించిన లాజిక్ మారుతుంది. అదైతే జనరల్ గా మనకి రూబిక్స్ క్యూబ్ కాంపిటీషన్స్ లో ఎంత తొందరగా సాల్వ్ చేస్తారనేది పెట్టుకుంటారు కాంపిటీషన్. అందులో 3x3 క్యూబ్స్ తీసుకుంటారు. ఎందుకంటే విచ్ ఎవర్ ఈస్ కామన్ అక్రాస్ ద అది అందరూ మనం మామూలుగా ఎవరికైనా చూపించినప్పుడు 3x3 అంటేనే అర్థం అవుతుంది. అదే 45 seconds లో సాల్వ్ చేయడం ఇప్పుడైతే ఫాస్టెస్ట్ ఆఫ్ హిస్ టైం. యాక్చువల్లీ ఈ క్యూబే వీటితో మినీ క్యూబ్స్ తో చేస్తున్నాం సార్. మినీ క్యూబ్స్ ఇవి 1000 క్యూబ్స్ కొన్నాం సార్ మేము ఇప్పుడు. 2 frames ఎట్ ఏ టైం చేయడానికి పాసిబుల్ ఉండేటట్టు. ఇప్పుడు మనకి ఇంకో నెక్స్ట్ 2 days లోపల నాని గారి మూవీ రిలీజ్ ఉంది కదండి. అవును. సో అందుకోసం హిట్ 3 కి సంబంధించిన నాని గారి పోస్టర్ ని ఆల్రెడీ చేశాడు. అది మీకు చూపిస్తామండి ఒక సెకండ్ లో. ఇది అయిపోయాక చూపిస్తాం. ఒకసారి చూపించినా మీకు ఇప్పుడు చూపించండి. ఓ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. యాజ్ టీజ్ చేశాడు కదా సార్? యాజ్ టీజ్ ఉంది. అవునండి. అది ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ రోజు రేపు అప్లోడ్ చేయాలి. నిన్న రాత్రి కంప్లీట్ చేశాడు అనమాట. మీకు చూపిద్దామని. అదే సార్. ఇప్పుడు మీకున్న సర్ప్రైజ్ కూడా ఒకటి చూపిస్తాడు. ఓ సార్, నా ఫోటో ఏమైనా చేశారేంటి సార్ కొంపదీసి? యాక్చువల్లీ మీ ఫోటో చేయాలనే ఉంది, కానీ మనకి ఏదైనా సరే చేయాలంటే కొంచెం ఇది చిన్న బాక్స్ కింద తయారు చేసుకున్నామండి మేమే. ఏదైనా ఈవెంట్ కి తీసుకెళ్లాలన్నప్పుడు సర్ప్రైజింగ్ గా ఉండాలంటే, అంటే అది పెద్ద ఫ్రేమ్ కదా. అవును సార్. ఆ ఫ్రేమ్ కంటే కూడా మనకి తక్కువ టైంలో చేయాలంటే ఇది చేస్తాము. సో మీ సెషన్ కోసం ఇది చేశాడు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కుషిల్. బాగుంది. థ్యాంక్ యూ శశి టీవీ అని చేసావు, చక్కగా ఉంది. ఇది మీ ముందు చేయాలనుకున్నాడు యాక్చువల్లీ. ఓకే సార్. కాకపోతే మనం మార్నింగ్ టైం లో పెట్టాం కదా, లేచి మళ్ళీ స్కూల్ కి రెడీ అవ్వాలని. అవును సార్. నైట్ కంప్లీట్ చేసుకొని సెటప్ చేసుకున్నాడు అన్నమాట. ఓకే సార్, ఓకే. మన డిజైన్ చేసి చేస్తాము. ఇలా డిజైన్ చేసి వాళ్ళ అమ్మ ఇస్తుంది, దాన్ని చేస్తాడు సెటప్ చేసుకుంటాడు. మన కాంట్రిబ్యూషన్ 15% ఉంటే తన కాంట్రిబ్యూషన్ 85% ఉంటుంది. సార్ పేరెంట్స్కి అంటే ఒక తల్లిదండ్రులుగా పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ పిల్లలకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుందండి. ఐడెంటిఫై చేయడం ముందు సాల్వ్ చేస్తే. ఓకే వెరీ గుడ్. అది ఐడెంటిఫై చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తేనే ఆ పిల్లడి షైన్ ఇంకా బ్రైట్ గా షైన్ అవుతాడు. అంతేగాని మనకి ఒక ఉన్న దారిలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చెప్పిందే వెళ్ళాలని కాకుండా పిల్లల యొక్క టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు షైన్ అవుతారు. వాళ్ళకి దాంట్లో ముందుకు వెళ్ళడానికి మంచి స్కోప్ ఉంటుంది. అలాగే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకు తెలుస్తుంది సార్ వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది, వేటిల్లో వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, వేటిల్లో నాన్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఫస్ట్ ఇంట్రెస్టెడ్ కి మనం ఛాన్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు మన మాట తిరిగి నాన్ ఇంట్రెస్టెడ్ థింగ్స్ కూడా మనం చేయాలనుకున్నవి మనం అప్పుడు చెప్పి చేయించుకోవచ్చు. ఏదైనా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఒక పేరెంట్స్గా మీరు పిల్లాడిని ఎంకరేజ్ చేయటం అనేది చాలా మంచి విషయం. ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. మోడీ గారి చేతుల మీద కూడా మీ బాబు అవార్డు తీసుకోవాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అలాంటి అద్భుతమైన టాలెంట్ అంత వయసు 11 years అండి బాబుకి. 11లోనే ఆ టాలెంట్ ఉందంటే ఇప్పుడు నాకు అవి కూడా లేదండి. నాకు ఆర్ట్ వేయటం కూడా రాదు. మేము జనరల్ గా ఒక ఏరియాకి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నాము. ఒక షాప్ దగ్గర అయితే అక్కడ ఉన్న ఒక
78 years ఉన్నాయేమో, ముస్లిం. ఆయన చూశాడు, ఆయన షాపే అది. ఒక 10 నిమిషాలు మేము అక్కడ ఉన్నాం. ఆయన పిల్లోడిని గుర్తించి, మీరు చాలా బాగా పెంచారండి, చాలా సంస్కారవంతుడు, చాలా నీట్ గా మర్యాదస్తుడు అని వాళ్ళు మనం చెప్పిందేం లేదు, మన పని మనం చేసుకున్నాం. మా పాటికి మేము వెళ్ళేదో తిన్నాం వచ్చేద్దాం ఆయన పిలిచి చెప్తుంటే అప్పుడు మాకు చాలా ఆనందం. అర్థమవుతుంది సార్, బాబుని చూస్తే అర్థమవుతుంది. అతను చాలా నెమ్మదిగా ఉన్నాడు, టాలెంట్లో మాత్రం చాలా హైపర్ యాక్టివ్గా కనపడుతుంది. క్యారెక్టర్ వైజ్ ఆటిట్యూడ్ విషయంలో చాలా నెమ్మదిగానే ఉన్నాడు, చాలా పద్ధతిగా ఉన్నాడండి. అది చూస్తే అర్థమవుతుంది. కాలిగ్రఫీ ఆర్టిస్ట్ కూడా సార్, కాలిగ్రఫీ కూడా నేర్చుకున్నాడు. ఇది సేవ్ చేసేనా, రీకనెక్ట్ అని వచ్చింది. వచ్చిందండి. ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు కదా, ఒకసారి సాకర్ ఫీల్డ్ లోకి వెళ్ళాక చూస్తే చాలా సూపర్ ఫాస్ట్ గా గ్రౌండ్ అంతా తిరిగేస్తాడండి. ఓకే, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో మాకైతే అర్థం కాదు. ఎందుకంటే మేము ఏ రోజు అంత ప్రోటీన్ షేక్స్ ఇలాగా ఏదో పెద్ద ఇచ్చి చేసింది కాదు. ఆ ఎనర్జీ రావాలంటే కూడా కొంచెం కష్టం కదా. సో అప్పుడప్పుడు మేమే సర్ప్రైజ్ అవుతుంటాం, ఎక్కడ చూసింది టాలెంట్ అని. ఇది కూడా మా అబ్బాయి రాస్తాడు, కాలిగ్రఫీ వాళ్ళ టీచర్ అయితే చాలా ఇంప్రెసివ్ ఫీల్ అయ్యి ఆమె స్టేటస్ లో పెట్టుకుంది, సి మై స్టూడెంట్ ఆర్ట్ అని. కాలిగ్రఫీ కూడా ఇంత చిన్న ఏజ్ లో ఈజీ కాదండి అది. సో వాట్ ఎవర్ ఈస్ ట్రైంగ్ టు అచీవ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్, మోర్ దాన్ హిస్ ఏజ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ అది. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు సీ హిమ్. మేము వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయండి ఏవైనా. ఓకే, మిగతా 5 days తన ఇష్టం అన్నమాట. తన అలా వన్ డే టెంపుల్ కి వెళ్తాము, వీక్లీ 2 classes, 3 days మాత్రమే మా మాట వింటాడు, మిగతా 4 days తన ఇష్టం. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేసి కొంచెం మమ్మల్ని ఫాలో అయితే తప్పకుండా సార్, తప్పకుండా మరోసారి కొద్ది రోజుల్లోనే మరలా మీతో మంచి ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాం. మీరు ఏదైనా ఈ 2 స్టేట్స్లోకి ఎప్పుడైనా వచ్చినా కూడా తప్పకుండా మీడియా సైడ్ నుంచి మీ పిల్లాడికి తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంతేకాకుండా మీ బాబు పడినటువంటి కష్టానికి ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళ చేతుల మీద కూడా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీద కూడా ఒక అవార్డు తీసుకుంటే ఒక తెలుగువాడిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. మీరు కూడా మీ స్థాయిలో మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో ఇది ఫ్రెండ్స్, చికాగోలో ఉన్నటువంటి మన ఆంధ్ర నెల్లూరు గ్రామ వాస్తవ్యులు వినీలా గారు, వారి పిల్లాడు. చూశారు కదా, రూబిక్ క్యూబ్స్తో దాదాపుగా ఎవరి ఫోటో అయినా ఎవరి ఇమేజ్ అయినా అతను చేసేటువంటి ఆ టాలెంటు. ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు, చాలా మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ పిల్లల్లో ఏదైనా టాలెంట్ ఉంటే మా శశి టీవీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తెలుగు ప్రజలకి అందరికీ చూపించే ప్రయత్నం మేము తీసుకుంటాం. సో చికాగో నుంచి వాళ్ళు మనతో మాట్లాడినందుకు వారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ సాయి కుషిల్, మనస్ఫూర్తిగా నీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.